తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది డీఎంకే. ఏమాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నారు ఆ పార్టీ నేతలు. రేపు బల పరీక్ష జరగనున్న తరుణంలో డీఎంకే నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ చీఫ్ స్టాలిన్ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. రేపటి అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తూ ఉన్నారు. అయితే రేపు జరిగే బల పరీక్షను బహిష్కరించే యోచనలో కూడా ఉన్నారు డీఎంకే నేతలు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రేపు పార్టీ స్టాండ్ పై మీటింగ్లో చర్చించనున్నారు స్టాలిన్. డీఎంకే పార్టీ అత్యవసరంగా సమావేశమైంది. వివరాలు అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఉన్నారు డీఎంకే ఆఫీస్ ఆవరణలో. ఓవర్ టు యు అశోక్. మరి కాసేపట్లోనే డీఎంకే పార్టీ సమావేశం ప్రారంభం కాబోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశానికి హాజరబోతున్నారు. ముఖ్యంగా రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పైన వాళ్ళంతా కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా రేపు జరిగే విశ్వాస పరీక్ష అంటే ముఖ్యంగా బల నిరూపణకు సంబంధించి ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించాలన్న దాని మీద ప్రధానంగా ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మొదట అసలు ఈ బల నిరూపణకు రేపు అసెంబ్లీకి హాజరు కావాలా లేదా అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత ఏం చేయాలన్న దాని మీద ఇప్పుడు వీళ్ళంతా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే స్టాలిన్ కూడా సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం అనేది చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే డీఎంకేకి అసెంబ్లీలో దాదాపు 89 ఎమ్మెల్యేల బలం ఉంది. అట్లాగే వీళ్ళు మద్దతు ఇస్తున్నా వీళ్లతో పొత్తుతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మొత్తం కలిపి 97 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది ప్రస్తుతం 97 మంది ఎమ్మెల్యేల బలం అనేది వీళ్ల వైపు ఉంది. ఇది అనేది చాలా ఎక్కువ అని చెప్పాలి. అటు అన్నా డీఎంకేకి ప్రస్తుతం పళనిస్వామి చెప్తున్న లెక్క ప్రకారం అయితే వాళ్ళకి 127 మంది ఎమ్మెల్యేల బలం ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ లెక్కలో ప్రస్తుతం ఉన్న సంఖ్య ప్రకారం దాదాపు 117 మంది ఎమ్మెల్యేల మెజార్టీ అనేది వాళ్ళు చూపించుకోవాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 117 అనేది దాటాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ఒక్కొక్క ఎమ్మెల్యే అటువైపు నుంచి కూటమి వైపు నుంచి పన్నీర్ సెల్వం వైపు దూకుతున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏ విధంగా రాజకీయాలు మారుతాయనేది చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం తర్వాత కూడా అటు శశికళ వర్గంలో ఉన్న ఒక ఎమ్మెల్యే నటరాజన్ ఆయన పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన పన్నీర్ సెల్వంతో కూడా మాట్లాడిచ్చారు. అటు పళనిస్వామికి ఎట్టి పరిస్థితిలో కూడా తాను ఓటేనని తెగేసి చెప్పడం జరిగింది. దీంతో పన్నీర్ సెల్వానికి ఇప్పటివరకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 11కు పెరిగింది. రేపు ఉదయంలోపు ఏ మార్పు అయినా జరగచ్చు అనే ఆలోచనలో పన్నీర్ సెల్వం ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా తమ చేతిలో ఉన్న ఎమ్మెల్యేని జారిపోకుండా ఉండాలనేది పళనిస్వామి ఆలోచనలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటే తిట్టుకుంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాల వల్ల తనకేమన్నా ప్లస్ అవుతుందేమని ఇప్పుడు వెనక కనిపిస్తున్న డీఎంకే కార్యాలయం ఆశగా ఎదురు చూస్తోంది. ఒకవేళ 2 వర్గాల మధ్య పోరులో అటు 2 వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏమైనా హాజరైతే ఎలా ఉండబోతోంది, హాజరు కాకపోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఇందాక నేను చెప్పినట్టుగా డీఎంకే కాంగ్రెస్ కలిపి దాదాపు 97 మంది ఎమ్మెల్యేలు అనేది అసెంబ్లీ చాలా మెజారిటీ ఎమ్మెల్యేలు అన్నట్టే వాళ్ళు. దాదాపుగా వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు డీఎంకేకి. అంటే ప్రతిపక్ష పార్టీకి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసే సత్తా అనేది వీళ్ళకుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏ చిన్న అవకాశాన్ని కూడా అవకాశం వచ్చినా కూడా వదిలిపెట్టరు. అందువల్ల ప్రతి చిన్న అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అన్నా డీఎంకేలో ఒక చీలిక అనేది వచ్చింది. అటు శశికళ జైలుకు వెళ్ళిపోయారు. పన్నీర్ సెల్వం ఒక వర్గాన్ని ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. అటు పళనిస్వామి వైపు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు చీలికగా బయటకు వచ్చేస్తున్నారు. ఏ క్షణాన ఏ విధమైన మార్పులు చేర్పులైనా జరగచ్చు. రేపు అసెంబ్లీకి కనుక వీళ్ళు 97 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే అదంతా పళనిస్వామికే ప్లస్ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 234లో సీఎంగా ఉన్న జయలలిత చనిపోయారు కాబట్టి ఒక ఎమ్మెల్యే సంఖ్య తగ్గింది, 233 అయ్యారు. దీని ప్రకారం మ్యాజిక్ ఫిగర్ అనేది మెజారిటీ ఫిగర్ అనేది 117గా ప్రస్తుతానికి ఉంది. 117 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం
పళనిస్వామి వర్గంలో ఉన్నారు. ఒకవేళ రేపొద్దున ఈ సంఖ్య అనేది ఎట్లా ఉంటుందంటే రేపు అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది. రేపు ఒకవేళ ఈ డిఎంకేకి సంబంధించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 97 మంది ఒకవేళ హాజరు కాలేదు అనుకుందాం, అప్పుడు సభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 127 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అనుకుందాం, పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్న మరో 10 మంది ఎమ్మెల్యేలు అనుకుందాం, అప్పుడు 137 మంది అవుతారు. 137లో సగానికంటే ఒక ఎమ్మెల్యే చూసుకుంటే దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే సరిపోతుంది. అంటే పళనిస్వామి వర్గం మెజారిటీ నిరూపించుకోవడానికి 65 మంది ఎమ్మెల్యేలు లేదా 66 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. పళనిస్వామి వర్గంలో మిగిలిన ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయినా సభకు రాకపోయినా వాళ్ళకి నష్టం లేదు, మెజారిటీ సంఖ్య వాళ్ళకి తగ్గినా కూడా వాళ్ళకి నష్టం లేదు. అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన డిఎంకే సభకు హాజరు కాకపోతే అది పరోక్షంగా పళనిస్వామికి మేలు చేసినట్టు అవుతుంది, పన్నీర్ సెల్వానికి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అందువల్ల అధికార పార్టీకి మరి కాసేపట్లో డిఎంకే సమావేశం ప్రారంభమవుతుంది. డిఎంకే ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందన్నది మనకు మరికొద్దిసేపట్లో తెలుస్తుంది.